నేను ఒక బిగ్ అనౌన్స్మెంట్ అనమాట. ఏంటంటే నేను ఎన్నో రోజుల నుంచి నాటుకోలు అయితే పెంచుదాం అనుకుంటున్నా. ఇప్పుడైతే ఎందుకంటే ఇంటికాడ అయితే స్పేస్ ఎక్కువ లేదు. మా చిలక దగ్గర అయితే చేద్దాం అనుకున్నా. ఈరోజైతే స్టార్ట్ చేసిన, చూసుకోండి. తీసుకొచ్చి అయితే ఇప్పుడైతే ఒక 2 కోళ్ళు కొన్ని అయితే వేసిన. ఇట్లనే పెంచుకుంటూ పోదామని అనుకుంటాను. సో చూపిస్తా చూడండి. సో చూస్తున్నారు కదా, ఇవే అనమాట. అంటే ఒక కోడికి 10 పిల్లలు చొప్పున 20 పిల్లలు, 2 కోళ్ళు, ఇంకో మీడియం సైజు అవి ఒక 15 పిల్లలు అన్నీ కలిసి అయితే ఇక్కడ వేసిన. చూద్దాం. ఇక నేనైతే ఇప్పటివరకు సెల్కాడ్ ఇప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా చిన్న అందులో విలేజ్లో రోగాలు వస్తున్నాయని కూడా ఒక టాకు కొన్ని మా సైడ్ కాదు కానీ వేరే ఊరికి అటు కొత్త సైడ్ అని చెప్పేసి అయితే కోళ్ళు ఇట్లా చనిపోతున్నాయని మా ఊరు వాళ్ళు అన్నారు. సో ఇక ఇంటికాడ ఉంటే ఎందుకైనా మంచిది అని చెప్పేసి, ఇంటికాడ ఉంటే రోగం అవుతా అని చెప్పేసి చెలకాడ తీసుకొని వచ్చిన. ఇక అయితే డే 1, ఇక డే 2, డే 3 అట్లా అయితే వీడియో చేసుకుంటూ వస్తా. చూద్దాం ఎట్లుంటుందో. ఈ నాటుకోళ్ళ ఫార్మింగ్ అనేది అయితే చాలా రిస్క్తో కూడుకున్న పని. ఇక మనం ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయకుండా తక్కువ మనీలో ఇన్వెస్ట్ చూసుకుంటూ పోవాలి. అందుకే ఇంటికాడ ఉన్న కోళ్ళనే కొన్నిటిని పెంచుకొని తీసుకొని వచ్చిన ఇక్కడికి. ఇట్లనే గ్రో చేసుకుంటూ పోదాం అని చెప్పేసి అనుకుంటానా. ఇక దేవుడిగా ఎటుకారనైతే అటే, దేవుడి దయ వల్ల వేటికి ఏం కాకుండా ఉండాలి. ఇటైతే మా సైడ్ అయితే కుక్కల బెడద బాగుంటుంది. కాకపోతే చూద్దాం, కుక్కలు నక్కలు అన్నిటిని మేనేజ్ చేద్దాం. ఇప్పుడే నూకలు పోసిన అలవాటు కానీ ఇక్కడికి తింటున్నాయి. కొన్ని తిన్నాయి, కొన్ని తిరుగుతున్నాయి, కొన్ని అటు పోతున్నాయి. ఇదే మా పొలం, ఇక్కడిది సిచ్యువేషన్. ఇంకా ఏమన్నా మంచి సజెషన్స్ ఉంటే నాకైతే నేనైతే కొత్త ఎవరైనా కోళ్ళ ఫామ్ పెట్టిన వాళ్ళు, నాటుకోళ్ళు మళ్ళీ పోతాయి బయలర్ కోళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్టయితే కొంచెం మంచి సజెషన్ అయితే రాదండి. చూద్దాం ఎట్లుంటుందో సిచ్యువేషన్. సో అందరికైతే థ్యాంక్ యూ, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. మళ్ళీ రేపు వీడియో పెడతా, ఎందుకంటే డే 1 కదా, సిచ్యువేషన్ బట్టి చేద్దాం. ఓకే, బై ఫ్రెండ్స్ అందరికీ.